సంక్రాంతి మినీ వ్లాగ్ ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను. ఇది దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. నాకు సంక్రాంతికి ఒక్కరోజు మాత్రమే హాలిడే ఉండే. సో ఇంట్లో బోర్ కొడుతుందని స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఎవ్రీవన్ నో దట్ సంక్రాంతి టైంలో హైదరాబాద్ 80% ఖాళీ అయిపోతుందని. అలా అనుకునే వెళ్ళాము. రష్ ఉండదు కదా, పీస్ఫుల్ గా ఉంటుందని. బట్ యాక్చువల్ సీన్ ఏంటంటే మిగతా 20% ఈ టెంపుల్ కే విజిట్ అయ్యారనుకుంటా. ఆ రోజు చాలా రష్ ఉండే, అసలు పార్కింగ్ కి కూడా స్పేస్ లేదు, అంత రష్ ఉండే అనమాట. మేము ఈ టెంపుల్ కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. వైకుంఠ ఏకాదశి వల్ల అనుకుంటా టెంపుల్ ని ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారంటే అంత బాగుంది అసలు. ఇదే మెయిన్ అట్రాక్షన్. టెంపుల్ మధ్యలో ఇలా విష్ణుమూర్తి స్వామి ఉంటారు. అసలు ఈ ఏరియా మొత్తం ఎంత బాగా డెకరేట్ చేశారంటే విత్ లాట్ ఆఫ్ షాండిలియర్స్. ఆ ఫ్లవర్స్ నుండి వాటర్ ఫౌంటైన్ వస్తుంది, దాని వల్ల ఆ ఫ్లవర్ స్మెల్ కూడా బాగా వచ్చింది. ఇంకా తర్వాత ఇలా 7 doors పెట్టారు. ఈచ్ డోర్ హ్యాస్ ఇట్ స్టోరీ. ఇంకా మెయిన్ విష్ణుమూర్తి స్వామిని అయితే చూడలేదు. టెంపుల్ మొత్తం ఫ్లవర్స్ అండ్ లైటింగ్స్ తో నింపేశారు. చాలా ఐడల్స్ పెట్టారు. ఇలా అన్ని చూసుకుంటూ లోపలికి ఎంట్రీ అవుతాం అనమాట మెయిన్ టెంపుల్లోకి. మెయిన్ టెంపుల్లో వీడియోస్ నాట్ అలౌడ్, కానీ ఎంత బాగా డెకరేట్ చేశారంటే మొత్తం సీలింగ్ అంతా డిఫరెంట్ ఫ్రూట్స్ తో డెకరేట్ చేశారు. నాకైతే టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మాకు దర్శనం ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours పట్టిందనమాట. మొత్తం కంప్లీట్ దర్శనం చేసుకొని బయటికి రావడానికి. ఇంకా లాస్ట్ లో ప్రసాదం తీసుకొని బ్యాక్ టు హోమ్. మీరందరూ మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.